నిజంగా మీ దగ్గర ఉన్న గేమ్ చేంజింగ్ ఆధారాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అసలు సో ఇంత గేమ్ వైరల్ చేంజింగ్ అవుతోంది ఆధారాలు మీది. అంటే హ్మ్. యా అండి రీసెంట్లీ బికాస్ నాది ఇంత వైరల్ అవ్వడానికి విత్ ఇన్ 10 days 15 days లో నాకు 2400 ఫాలోవర్స్ హ్మ్. అందరూ బాగా ఆదరిస్తున్నారు. Yes. లాక్స్ లో వ్యూస్. ఎందుకు అంటే బికాస్ ఐఎమ్ షోకేసింగ్ విత్ డేటా ప్రూఫ్స్ అన్నమాట. అవును. ప్రతి టాపిక్ మీద కూడా నేను డేటా పబ్లిక్ రికార్డ్స్ ఓపెన్ చేసి ఆ పబ్లిక్ రికార్డ్ లో ఏమేమి డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కార్పొరేషన్ సంబంధించిన డేటా అయితే కార్పొరేషన్స్ కానీ, వాళ్ళ కేసులో హైకోర్టులో కేసు ఎక్కడ ఉంది అవసరమైతే ఆ డేటా కానీ, వాళ్ళకి ఎలాంటి కంపెనీస్ పెట్టారు, ఏ ఏ కంపెనీస్ నుంచి కాస్ట్ ఇచ్చారు బేసికలీ, వాళ్ళ లాయర్ ఏం చెప్పారు బయటికి పబ్లిక్ లో, కానీ అక్కడ యాక్చువల్ ప్రూఫ్స్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు ఆధారాలు ఎలా సేకరించారు సుబ్బు గారు? అంటే నేను క్వైట్ సమ్ టైమ్, నేను ఇంతకుముందు 3 years యూకేలో ఉన్నానండి. నేను 8, 9, 10 లో, బట్ లేటర్ ఐ సెటిల్డ్ ఇన్ కెనడా. నౌ ఐఎమ్ ఏ కెనడియన్ సిటిజన్. నేను 2018 లో కెనడా వచ్చేసాను. సో ఇక్కడ ఏంటంటే నాకు కొంత అవేర్నెస్ ఉంది బికాస్ ఈ కార్పొరేషన్స్ ఎలా నడుస్తాయి ఏంటి. మనకి ఇండియాలో అంటే కార్పొరేషన్స్ ఓన్లీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్, కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ హై లెవెల్ షేర్ చేస్తారు. బట్ ఇలా వెస్టర్న్ కంట్రీస్ లో మాకు ఎవ్రీథింగ్ కార్పొరేషన్స్ ఓపెన్ బుక్ అన్నమాట. సో మా ఫినాన్షియల్స్ కూడా కార్పొరేషన్ ఫైల్ చేసిన అసెట్స్, ఓవరాల్ టాక్సేషన్స్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం చూడొచ్చు అనమాట. ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్. సో ఇనిషియల్ గా నేను ఆస్క్ జైపాల్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తుంటే నేను ఆయన ఫాలో అవుతాను. నాకు వచ్చినవి డేటా వస్తే నేను ఓపెన్ చేసి ఐ గో త్రూ ద ఫ్యాక్ట్స్ అనమాట. వెంటనే నేను పబ్లిక్ రికార్డ్స్ లోకి వెళ్ళిపోయి అంతా ఓపెన్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చేసాను. యా సంథింగ్ లుక్స్ డాడ్జీ హియర్. డేటా చూసినప్పుడు కరెక్ట్ గా లేదు, సంథింగ్ ఫిషీ ఉందని అర్థమైపోయింది. ఆధారం ఏంటి అనుకుంటున్నారు మీరు? చూస్తున్న ఇన్ని ఆధారాలు చూసారు అంటున్నారు కదా, ఎక్కడ మీకు ఏం తప్పు జరిగింది అని ఎప్పుడు అనిపించింది మీకు? ఎప్పుడు అనిపించింది అంటే ఎప్పుడైతే నేను వాళ్ళ కార్పొరేషన్స్ రికార్డ్స్ ఓపెన్ చేశానో, వాళ్ళకి 9 కంపెనీస్ ఉన్నాయి, 2 డిజాల్వ్ చేసేసారు, 7 ఉన్నాయి యాక్టివ్ లో. అందులో 3లో నందు గారు కూడా ఉన్నారు, 2 ఉన్నారు డైరెక్టర్స్ గా. అప్పుడు నేను బేసికలీ కొంచెం లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఫైలింగ్ హిస్టరీస్ లోకి, వాళ్ళ డేటాలోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళినప్పుడు కంపెనీ డేటా మొత్తం కూడా నాకు నెగిటివ్ లోనే చూపిస్తుంది. వాళ్ళ అసెట్స్ కానీ, లైక్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాం కదా, ట్యాక్స్ ఫైలింగ్ చేసిన తర్వాత టోటల్ ఫినాన్షియల్స్ అనేవి వాళ్ళవి నెగిటివ్ లోనే చూపిస్తున్నారు. వీళ్ళు నెగిటివ్ లో చూపిస్తూ వీళ్ళ కంపెనీస్ నుంచి కాస్ట్ ఎలా ఇచ్చారు, బికాస్ పీపుల్ ఆల్రెడీ చెప్తున్నారు మాకు వాళ్ళ కంపెనీ నుంచే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చారు ఇవి అని. సో అక్కడ నాకు డౌట్ వచ్చేసింది ఇంకా చూడగానే, సంథింగ్ లుక్స్ డాడ్జీ హియర్, ఇది కరెక్ట్ గా లేదు డేటా అని చెప్పేసి. అసలు మీరు యూకేలో ఉన్నారన్నారు కదా, అసలు ఈ యూకేలో వీసా స్కామ్స్ గానీ ఇలాంటి ఫ్రాడ్స్, సిఓఎస్ అంటూ ఉంటారు రైట్, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఇవన్నీ కూడా మీరు రీసెంట్ గా ఒక వీడియో కూడా చేశారు. క్యాన్సిల్ అయింది ఇంత డబ్బు తీసుకోవడానికి మన నందూస్ వాళ్ళు రమణ నందన అన్నారని. అసలు ఏంటది? మీరు ఒక వీడియో కూడా చేశారు, మరి దాని మీద చెప్పండి. అవునండి, ఇప్పుడు వీటి మీద స్కామ్స్ ఎలా జరుగుతాయి అంటే ఈ యూకేలో ఎప్పుడు ఉండేదేనండి ఇది. ఇప్పుడని కాదు, ఎవ్రీ ఇయర్ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అందరూ బయటికి రాలేదు కానీ ఈసారి ఎక్కువ మంది బయటకు వచ్చారు. జనరల్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది. ఇప్పుడు వీళ్ళు కాకపోతే రామానందన వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ లైక్ సైక్లిక్ ప్రాసెస్, ఇది యూకేలో నడుస్తూనే ఉంటది ఇది. సో వీళ్ళు ఏంటి అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం వీళ్ళు బేసికలీ ఏం చేశారు, వీళ్ళు మనీ ఛార్జ్ చేశారు వాళ్ళ దగ్గర. ఛార్జ్ చేసినప్పుడు విక్టిమ్స్ ఏం చెప్తున్నారు, బేసికలీ బాబు మేము 20 lakhs 25 lakhs కట్టాం నీకు, నువ్వు జాబ్ ఉంది కాబట్టి జాబ్ తో ఇస్తున్నావు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటేనే మేము అంత అమౌంట్స్ పే చేసామని విక్టిమ్స్ చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, వీసా రిజెక్ట్ అయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి కొంత 60%, 50% ఆర్ 70% ఎంతో కొంత వాళ్ళకి రిటర్న్ చేయాలి కదండి. దే నెవర్ రిటర్న్ దేర్ మనీ బ్యాక్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి మనీ ఇవ్వట్లేదు. తిని ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ హస్బెండ్, నందు వాళ్ళ హస్బెండ్ మధుకర్, వీళ్ళని ఆఫ్ చేసేస్తాడు. వీళ్ళని బేసికలీ వీళ్ళని ఏంటంటే హీ విల్ డిస్కనెక్ట్. అదే ఒక విక్టిమ్ కూడా అన్నారు, డబ్బులు ఇచ్చే వరకేమో వెంటబడుతూ ఉంటారు, వన్స్ డబ్బులు వాళ్ళు తీసేసుకున్న తర్వాత అసలు ఏ కాంటాక్ట్ లేదు, ఏం జరిగింది మరి అప్డేట్స్ ఏంటి అంటే కూడా ఈ మధుకర్ అనే వ్యక్తి అసలు కలవనియర్ అని కూడా చెప్తున్నారు స్టార్టింగ్ నుంచే. ఎగ్జాక్ట్లీ, నేను ఫస్ట్ రీల్ అదే చేశానండి. అప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే, ఇంతకు ముందు రోషన్ వాళ్ళ ఇంటర్వ్యూ ఆడియో కూడా విన్నాను నేను వాళ్ళది. విన్నప్పుడు నేను ఏం వింటానంటే, ఐఎమ్ నాట్ డూయింగ్ సోషల్ సర్వీస్ అండి, నేను చేసేది బిజినెస్ అన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను రీల్స్. అసలు ఫస్ట్ నేను రీల్ అదే పెట్టాను అనమాట. ఏమనంటే ఐ కాల్ హర్ అక్క, జస్ట్ వాడడానికి అక్క అని వాడుతున్నా రీల్స్ లో. అక్క నువ్వు ఏ రోజు బిజినెస్ చేయలేదు, అలా నువ్వు సోషల్ సర్వీసు చేయలేదు. ఎందుకో తెలుసా,
నువ్వు ఏ రోజు బిజినెస్ అకౌంట్స్ కి మనీ వేయించుకోలేదు కదా. ఎవరికి రిసిప్ట్ ఇచ్చావు నువ్వు నీ బిజినెస్ అకౌంట్ లో మనీ డిపాజిట్ చేయించుకొని? యూ నెవర్ ఆస్క్డ్ ఎనీ ఆఫ్ యువర్ క్యాండిడేట్స్, ఎవరిని కూడా మీ అకౌంట్ లో డబ్బులు వేసి మీ కంపెనీ నుంచి రిసిప్ట్ ఎవరికి ఇచ్చారు? నాట్ ఈవెన్ వన్ విక్టిమ్ ఐసీ. ఈ రోజు నన్ను ఒక 50 మెంబర్స్ దాకా రీచ్ అయ్యారండి. అందులో ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళు రిసిప్ట్ ఇచ్చిన ఇది లేదు మనకి. సో వీళ్ళకి ఏమంటే మీకు ప్రూఫ్స్ కావాలి అంటే నా ప్రతి రీల్ లో ఇప్పుడు నేను మాట్లాడేదానికి ఉంటాయండి, జస్ట్ తీసి క్లిప్పింగ్ వేసుకోవచ్చు మీరు అన్నిటికి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సుబ్బు గారు? ఒకటి ప్రధానంగా నా దగ్గర అన్ని నేను ఆల్రెడీ నా రీల్స్ లో అన్ని చూపించానండి. ఎవ్రీథింగ్, వాళ్ళ కార్పొరేషన్స్ ఏంటి, వాళ్ళ ఏమేం కార్పొరేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు నాకు తెలిసి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు ఒక 3-4 వీక్స్ బ్యాక్ నేను బిగ్ టీవీ లైవ్ కి వెళ్ళాను అనమాట, కాల్లో. ఆ రోజు ఐఎమ్ ద వన్ హూ టోల్డ్ దెమ్ హౌ టు చెక్ దీస్ కంపెనీస్. అప్పటి వరకు నేను ఎక్కడ ఏ మీడియాలో చూడలేదు ప్రూఫ్స్ బయటికి రావడము. ఆ రోజు ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎలా చేయాలి ప్రూఫ్ చూడాలి అంటే మీరు అని, కంపెనీస్ లోకి వెళ్ళి అలా స్టార్ట్ అయింది ఇదంతా. ఇక అక్కడ నుంచి అందరికి స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు యూకేలో స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, ఇలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. అది మరి ఎందుకు అక్కడ గవర్నమెంట్ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు ఏంటంటే, ఇప్పుడు నేను మొన్న డేటా డౌన్లోడ్ చేసినప్పుడు రీసెంట్ గా 1,43,000 కంపెనీస్ ఉన్నాయి, స్మాల్ కంపెనీస్ వీళ్ళవి. అవును, ఈ స్కిల్ వర్కర్ వీసాస్ ఈ కేటగిరీ చేసేవి 143,000 కంపెనీస్ అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత చేసినా కానీ మన వాళ్ళు కూడా ఇక బ్యాడ్ ప్రాక్టీసెస్ అనేవి పీపులే చేస్తున్నారండి. గవర్నమెంట్ కూడా ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది? యు గాట్ మీ? ఇప్పుడు ఎక్కువైపోతుంటే వాళ్ళు మాత్రం ఐ మీన్ గవర్నమెంట్ తెలియదా అంటే తెలియదని అంటాను. ఇదంతా ఏంటంటే పీపుల్ మైండ్ సెట్ మారాలి అండి బేసికలీ. ఈ గ్రే మార్కెట్ చేసే వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కదా ఇదంతా ఒక గ్రే మార్కెట్, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటది అని. ఈ గ్రే మార్కెట్ ని నందు వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేశారు, నా ఒపీనియన్ ఇది. ఈ కేసులో ఇంకా బయటకు రాని ఏదైనా పెద్ద పేరు గాని, బయటకు రాని ఏదైనా ఇంకా పెద్ద ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఇంకా బయటకు రానివి, బయటికి రాని ఆధారాలు అంటే అన్ని మాక్సిమం అన్ని బయటకు వచ్చిన ఆధారాలేనండి. బయటికి రాకుండా అంటే హైకోర్టు డేటా ఒకటి నేను తీసాను, అది నేను ఎవరో వేయడం చూడలేదు. హైకోర్టులో కేసు ఏమైంది బేసికలీ, ఇప్పుడు నందు వల్ల కేసు హైకోర్టులో ఉందని మాట్లాడుతున్నారు. ఆవిడ చెప్తారు కదా హైకోర్టులో కేసు వేశారు, శివ వేశాడు అని చెప్పారు రోషన్ కాల్లో. కానీ వాస్తవంగా ఏంటంటే శివ కేసు ఫైల్ చేశారు ఇప్పుడు November 5th ఇబ్రహీంపట్నంలో. ఆ తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు February 19th ఫిబ్రవరిన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు నందన అండ్ మధుకర్ వాళ్ళు. ఏమని అంటే 482C, దట్ ఈస్ అ ఓల్డ్ సిఆర్పిసి, లేటెస్ట్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అది 582 అనమాట కోడ్. 582 అప్లై చేస్తూ మా కేసు ట్రయల్ కంటే ముందే క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేశారు. 582 అంటే ఏంటి సుబ్బు గారు? అప్పుడు 582 బేసికలీ ఏంటంటే ఏదన్నా దాంట్లో నిజం లేదు బేసికలీ, ఆ కేసులో నిజం లేదు, మేము క్వాష్ చేయమని అడుగుతున్నాం బేసికలీ. అంటే మా కేసు కొట్టేయమని అడుగుతున్నాము, మీరు ట్రయల్ చేయకుండానే మా మీద కేసు కొట్టేయాలని అడగడం అనేది బేసికలీ ఒక 582 అండి. ఇంకా కరెక్ట్ గా లీగల్ టర్మ్స్ అంటే నాకు గుర్తులేవు, బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హై లెవెల్, అర్థం అవ్వాలి అందరికీ అంటే. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేసి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయమని అడిగారు. కానీ జడ్జి గారు లక్ష్మణరావు గారు, జడ్జి ఆ బెంచ్ నేను చూశాను, ఆ లక్ష్మణరావు గారు హీస్ జెంటిల్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన కేసు కొట్టేయకుండా ఎందుకు నేను కేసు కొట్టేయాలి, కేసు పెట్టిన రెస్పాండెంట్ బేసికలీ తిను శివ ఉన్నాడు, శివాని కేసు పెట్టిన అతన్ని మనం అడుగుదాం ఇంకా అడిషనల్ ప్రూఫ్ సబ్మిట్ చేయమని చెప్పి, వై వీ షుడ్ క్యాన్సిల్ దిస్ కేస్ అని చెప్పి ఆయన క్యాన్సిల్ చేయకుండా అడిషనల్ ఎవిడెన్సెస్ అడుగుతూ శివ వాళ్ళకి ఒక బేసికలీ ఇష్యూ చేశారు ఒక నోటీస్. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, శివ వాళ్ళ లాయర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు.